సార్ షాద్నగర్లో బెస్ట్ మైక్రో మార్కెట్ అంటే ఏ ఏరియా చెప్తారు? ఈ మైక్రో మార్కెట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి స్పీడ్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెజెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. సో షార్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుంది, అలాగే రీసేల్ కూడా ఉంటుంది వాళ్ళకి. సార్ అయితే షాద్నగర్ మైక్రో మార్కెట్లో మనకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడని చెప్తారు మీరు? సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ షాద్నగర్ అంటే సార్, సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు షాద్నగర్ బేస్ చేసుకొని ఈ 4 సెజులు బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ కూడా తీసుకుంటారు, మంచి లాభాలు కూడా తీసుకుంటారు. సార్ అయితే షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఒక రిస్క్ ఏదైనా ఉంటుంది అనుకుంటే బిగ్గెస్ట్ రిస్క్ ఏముంటుంది? మీరు కొనే ముందు ఒక అడ్వకేట్ పెట్టుకొని తరోగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్లాట్ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. సో మీరు సేఫ్గా ఉండొచ్చు, సేఫ్ జోన్లో ఉంటారు మీరు. సార్ అయితే ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక గోల్డెన్ టిప్ అంటే ఏం చెప్తారు? షాద్నగర్లో గోల్డెన్ టిప్స్ అంటే ఒకటి సార్, షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి హైవేకి దగ్గరున్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి లాభాలు ఉంటాయి, ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ జోన్లో ఉండాలనుకుంటే మీరు వితౌట్ ఏమి ఆలోచించకుండా కొన్నారనుకోండి రిస్క్ జోన్లో ఉంటారు. అలాగే మీరు అన్నీ చూసుకొని అన్ని డాక్యుమెంట్ తరోగా చెక్ చేసుకొని ఒక అడ్వకేట్ పెట్టుకొని మీరు డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని కొంటే సేఫ్ జోన్లో ఉంటారు, మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్ టాపిక్ ఎప్పటికీ ఒక హాట్ టాపిక్ ఏదంటే షాద్నగర్. సో షాద్నగర్లో గ్రోత్ అనేది ఎప్పటికీ ఫాస్ట్గానే జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. షాద్నగర్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా రిస్క్లెస్ అనమాట అది, అండ్ ఫాస్ట్ గ్రోత్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి బెస్ట్ మైక్రో మార్కెట్ ఎక్కడ ఉంది, అండ్ డాక్యుమెంటేషన్ కానీ లేదా ఇతర ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రిస్క్లో పడకుండా మనం మన ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవాలి. సో ఇట్లాంటి విషయాలు కొన్ని మనం ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఈరోజు మనం షాద్నగర్లో ఎటువంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి, మనకి ఫాస్ట్గా గ్రో అయ్యే మార్కెట్స్ ఏమున్నాయి, సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎంత సేఫ్గా ఉంటుంది అండ్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇట్లాంటి విషయాలు కొన్ని మనం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లక్ష్మణ్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సరే అయితే ఇప్పుడు మనకి షాద్నగర్ అనేది మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు ఒక హాట్ టాపిక్ అని ఉంటుంది, ఎందుకంటే అక్కడ సేఫ్ జోన్ అది ఇన్వెస్ట్మెంట్స్కి. సో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ట్రెండ్స్లో మనము షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక మంచి మైక్రో మార్కెట్స్ ఏమేమి ఉన్నాయి సార్? సో షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే ముందు తరోగా చూసుకోవాల్సింది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం ఉందా నష్టం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో షాద్నగర్లో తీసుకున్న వాళ్ళు లాభాలే ఉంటారు, ఇప్పటివరకు చూస్తారు. 2009 నుంచి ఈ రోజు 2026 వరకు ఏ రోజు కూడా అక్కడ కొన్న కస్టమర్ బాధ అనేది ఎవరు కూడా చెప్పరు, ఎందుకంటే అక్కడ లాభాల్లో ఉంటుంది, హ్యాపీనెస్లో ఉంటారు కస్టమర్ కూడా. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మైక్రో మార్కెట్ అనేసరికి ఒకసారి చూసుకుంటే నియర్ బై వచ్చే విలేజెస్ ఏదైతే ఉందో, షాద్నగర్ చుట్టూ మనకు కిషన్ నగర్ ఉంది, అటు వెళ్తే మనకు బాలనగర్ ఉంది, అలాగే మనకు ఎలికట్ట ఉంది, సో ఇంటి ముందుకు వెళ్తే మనకు కమ్మదనం ఉంది. ఈ నియర్ బై ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఎందుకంటే సార్ అదంతా కూడా మున్సిపాలిటీ జోన్. షాద్నగర్ అనేది ఒక కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ జోన్. సో ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీకి అదొక బ్రాండ్ ఇమేజ్గా మారబోతుంది ఏది షాద్నగర్. సో ఈ షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే మీ పెట్టుబడి రాబోయే రోజుల్లో దాన్ని పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తరిగే అవకాశం ఉండదు. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి గ్రోత్ అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో. సరే అయితే ఇప్పుడు గ్రోత్ కంపారిజన్ చేస్తే సార్ మనకి ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఈ షాద్నగర్ మీరు చెప్పిన ఏరియాస్లో గ్రోత్ ఎట్లా ఉంది సార్? అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఇప్పుడు షాద్నగర్లో మనకి లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మేము చూసిన కాడికి 6,500 నుంచి స్టార్ట్ అయింది. షాద్నగర్ నియర్ బై దగ్గరలో ఉన్నది. ఈరోజు దాదాపుగా 16,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నారు. అంటే రీసేల్ అనేది పెరిగింది, రీసేల్ చేసుకుంటున్నారు కస్టమరు. అంటే దాదాపుగా ఎంత పర్సెంటేజ్ అంటే దాదాపు ఈ 6,000 పెట్టిన కస్టమరు 20,000 అమ్ముతాడు ఈరోజు కస్టమర్. ఇది రీసేల్ ప్లాట్స్. అంటే అప్రిషియేషన్ పీరియడ్ సార్, ఓన్లీ 5 years సార్. కరోనా టైంలో తీసుకున్న కస్టమర్ ఈ రోజు రీసేల్ చేసుకుంటారు. 2020 ఫిబ్రవరి 19 మధ్యకాలంలో తీసుకున్న కస్టమర్ ఈ రోజు లాస్ట్ డిసెంబర్ కానీ అంతకుముందు దసరా టైంలో కానీ కొంతమంది అమ్మారు, నాకు తెలిసిన వాళ్ళు. సో మంచి లాభాలను అమ్మారు. అంటే షాద్నగర్ మార్కెట్ అనేది కస్టమర్లకి ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో అమ్ముకునే అవకాశం ఉంది. అక్కడ బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే
రీసేల్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. కానీ షాద్ నగర్ అనేది రీసేల్ అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో రీసేల్ అవుతుంది. సో అందుకే కస్టమర్లు మంచి ప్లేస్ ఎక్కడైతే ఉందంటే కేవలం షాద్ నగరే. షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కడ తగ్గే అవకాశం లేదు, పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మనకు సెజులు ఉన్నాయి. హైతాపూర్ సెజ్ ఉంది, అలాగే సీతారాంపురం సెజ్ ఉంది, అలాగే మనకు చందనవేల్ సెజ్ ఉంది, హెలికట్ సెజ్ ఉంది. ఇక్కడ మనకు NH44లో చూసుకుంటే బాలనగర్ సెజ్ ఉంది. ముందుకెళ్తే మన రాజాపూర్లో పోలేపల్లి సెజ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో పోలేపల్లి సెజ్లో దాదాపుగా 1000 పైన కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. సో ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడ ఉంటుంది? మెయిన్ టౌన్ చూసుకుంటే షాద్ నగర్ టౌనే. సో షాద్ నగర్ చుట్టుపక్కల ఈ విలేజ్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆ విలేజ్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది షిఫ్ట్ అయ్యి షాద్ నగర్ చుట్టుపక్కల ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఇప్పుడు షాద్ నగర్ ఒకప్పుడు 3 కిలోమీటర్స్ ఆ రేడియస్లో ఉండేది. ఈరోజు చూసుకుంటే షాద్ నగర్ మెయిన్ బస్ స్టాప్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్స్ వరకు పెరిగింది టౌన్. అంటే హైదరాబాద్ నుంచి కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు షాద్ నగర్ అనేది అక్కడ సెటిల్ అవుతున్నారు అక్కడ. సో ఇక్కడ అది కూడా ఇంకోటి కూడా ఉంది, షాద్ నగర్ని మినీ ఇండియా అని కూడా అంటారు. అవును సార్. సో మినీ ఇండియా ఎందుకంటే అక్కడ హైదరాబాద్ నుంచి కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని జనాలు ఉంటున్నారు అక్కడ. సో ఎందుకు ఉంటున్నారు అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, అక్కడ సెజ్లు ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు మనము చందనవెల్లి సెజ్లో చూస్తున్నట్టయితే అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ వెల్స్పాన్ కంపెనీ ఉంది. సో ఈ చుట్టుపక్కల ఒక్కొక్క షిఫ్ట్కి దాదాపుగా 10,000 నుంచి 15,000 మంది పనిచేస్తున్నారు. అంటే 46 కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి అక్కడ. సో అంటే వాళ్ళందరూ ఎక్కడుంటారు? షాద్ నగర్లో ఉంటారు. ఎందుకంటే షాద్ నగర్లో మనం ఎందుకు ఉండాలి అంటే షాద్ నగర్లో మనకు స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అలాగే 24/7 హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి. సో షాపింగ్ మాల్స్ ఇవన్నీ అందుబాటులో ఉండేసరికి షాద్ నగర్ అనేది అక్కడ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అక్కడ అందుకే ఆ మార్కెట్ చుట్టుపక్కల విలేజెస్కి అందుకే మార్కెట్. ఇప్పుడు ఒకప్పుడు కిషన్ నగర్ షాద్ నగర్కి చాలా దూరం గ్యాప్ ఉండేది. ఈ మధ్యన చూస్తే షాద్ నగర్ నుంచి కిషన్ నగర్ వరకు కూడా మధ్యలో ఇల్లు అయిపోయి, అంటే రోడ్డు పెరుగుతూ ఉంది, ఒక చుట్టుపక్కల రైట్ లెఫ్ట్ మొత్తం ఇల్లు అయిపోయి. ఒకప్పుడు 2020లో నేను చూసినప్పుడు షాద్ నగర్కి కిషన్ నగర్ మధ్యలో ఖాళీ ప్లేస్. ఈరోజు చూస్తే విల్లాస్ వచ్చినాయి, ఏసీ కన్వెన్షన్ సెంటర్స్ వచ్చాయి, అలాగే కాలేజెస్ వచ్చాయి, స్కూల్స్ వచ్చాయి, షాపింగ్ మాల్స్ వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది, తొందరగా రీసేల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అక్కడ పెట్టే వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు కంపేర్ టు శంకర్పల్లి, టోటల్గా ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇంట్రెస్ట్ చూపించే ఏరియా శంకర్పల్లి. సో ఇక్కడికి వచ్చేసరికి షాద్ నగర్కి వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉంటుంది, సెజ్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి అంటే కంపారిజన్ ఇన్ ద సెన్స్ అంటే ఏ ఏరియాని కూడా డిగ్రేడ్ చేయడం కాదు, బట్ మనకి ఫాస్ట్ గ్రోత్, మన ఇన్వెస్ట్మెంట్కి ఫాస్ట్ గ్రోత్ శంకర్పల్లిలో ఉందా షాద్ నగర్లో ఉంటుందా కంపేర్ టు? ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే శంకర్పల్లి అందరు అంటున్నారు, కానీ శంకర్పల్లి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? కేవలం ఐటీ వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఐటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ కొనేవాళ్ళు ఐటీ వాళ్ళే, రేపు రీసేల్ చేస్తే ఓన్లీ ఐటీ వాళ్ళు వచ్చి కొన్నారు, కానీ బయట వేరే అదర్ పర్సన్ కొన్నారు. అదే షాద్ నగర్ అయితే ఐటీ వాళ్ళు కొంటారు, నార్మల్ పీపుల్స్ కొంటారు, ప్రతి ఒక్కరు కొనే మార్కెట్ అన్నట్టు ఈ షాద్ నగర్. ఎందుకంటే షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవరైనా అమ్మొచ్చు, ఎవరైనా కొనవచ్చు, రీసేల్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం శంకర్పల్లి చూసుకుంటే శంకర్పల్లి కేవలం ఐటీ వాళ్ళకి దగ్గర ఉంటుంది, గచ్చిబౌలి దగ్గర ఉంటుంది, నానక్రామ్ కూడా దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళ చూపు అంతా కూడా ఎక్కడ ఉంటుంది? శంకర్పల్లి వైపే ఉంటుంది. కానీ అక్కడ కొన్న వాళ్ళు ఒక 2 years 3 years తర్వాత కొనాలనుకుంటే ఎవరు వచ్చి కొంటారు? మళ్ళీ వాళ్ళు వచ్చి కొనాలి. వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళ జాబ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఎన్ఆర్ఐ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ ఫస్ట్ సెర్చ్ చేస్తున్నారంటే షాద్ నగరే. అంటే వాళ్ళు కూడా షాద్ నగర్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే షాద్ నగర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 సెజ్లు ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఐటీ బేస్ చేసుకొని తీసుకుంటే ఓన్లీ ఐటీ వాళ్ళు కొనాలి, అమ్మకాలు కొనుగోలు ఓన్లీ వాళ్ళే చేయాలి. కానీ షాద్ నగర్లో రేపొద్దున ఒక ఐటీ పర్సన్ ఇన్వెస్ట్ షాద్ నగర్లో చేస్తే ఆయన ఎవరికైనా అమ్మొచ్చు. కానీ ఈ శంకర్పల్లి ఇన్వెస్ట్ చేస్తే కేవలం మళ్ళీ ఐటీ అతను వచ్చి కొనాలి. ఐటీ వాళ్ళు కొనాలంటే మళ్ళీ టైం పట్టుద్ది. సో ఇక్కడ ఎవరికైనా అమ్మొచ్చు. ఐటీ పర్సన్ అమ్మాలంటే మళ్ళీ ఆయన్నే వెతకాలి, ఆయన అమ్ముకోవాలి. కానీ షాద్ నగర్ అట్లా కాదు, షాద్ నగర్ ఎవరైనా కొనొచ్చు, ఎవరైనా అమ్మొచ్చు. సో అందుకనే ఎన్ఆర్ఐలు ఇప్పుడు చూస్తే మనం వార్ అవుతుంది. ఇప్పుడు రష్యా తర్వాత మనకి ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి వార్ అవుతుంది. సో
మన భారతదేశం మన ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ ది బెస్ట్ అని వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ 10 డేస్ నుంచి గూగుల్లో సెర్చ్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏది సేఫెస్ట్ ప్లేస్ అంటే వాళ్ళకి చూపించేది కేవలం షాద్ నగర్ చూపిస్తుంది. ఎందుకంటే షాద్ నగర్ అనేది అంత గ్రోత్ ఉంది. ఎవరైనా చూస్తే ఎన్ఆర్ఐ ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షాద్ నగర్ ఎక్కడుందని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. సో షాద్ నగర్ లొకేషన్లో ఏమేమి ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు లాభాలు ఉంటుందా, రేపు పొద్దున సడన్గా నాకు ఉద్యోగం పోతుంది ఎన్ఆర్ఐ అక్కడ ఉండే వాళ్ళకి. సో నేను వచ్చి మళ్ళీ ఉండాలనుకుంటే సేఫెస్ట్ ఎక్కడ, నేను పెట్టుబడి పెడితే ఈరోజు నేను వచ్చే 2-3 సంవత్సరాలు నేను రావాలి ఇండియాకి అనుకుంటే నేను వచ్చేలోపు మంచి గ్రోత్ ఉండాలి, మళ్ళీ నేను అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ అంటే కేవలం షాద్ నగర్ వైపే చూస్తున్నారు. సో ఎన్ఆర్ఐస్ చాలామంది చూపు ఎక్కడ ఉందంటే ఈరోజు మనకు షాద్ నగర్ వైపు ఉంది. సో ఎన్ఆర్ఐ నేను రీసెంట్లీ ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే చాలామంది ఎన్ఆర్ఐస్ ఎక్కడ సెర్చ్ చేస్తున్నారంటే కేవలం షాద్ నగర్ వైపే. ఎందుకంటే షాద్ నగర్ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను ఒక 3 ఇయర్స్లో ఇండియాకి వస్తే నేను పెట్టుబడి పెడితే 4-5 రేట్లు పెరుగుతాయి, ఆ అమ్ముతే మళ్ళీ నేను ఎక్కడైనా మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇప్పుడు. సో ఎన్ఆర్ఐ చూపు అంతా కూడా కేవలం షాద్ నగర్ వైపే ఉంది. ఇప్పుడు షాద్ నగర్ అనేది మంచి హాట్ ప్లేస్ అది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే చాలామంది రియల్ ఎస్టేట్ కొంచెం స్లో ఉందన్నట్టు. మరి స్లో ఉన్నప్పుడే కదా ఇన్వెస్ట్ చేయాల్సింది. సో స్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తే మీకు రేట్లు అందుబాటులో ఉంటాయి. సో మీకు రేట్లు అందుబాటులో ఉంటాయి, మీకు నచ్చిన ప్లాట్ దొరుకుతుంది, హైవేకి దగ్గరలో ఉన్న ప్లాట్ కొంటే ఎప్పటికైనా మంచి గ్రోత్ అయితే ఉంటుంది షాద్ నగర్. ఎందుకంటే షాద్ నగర్ అనేది దాన్ని మార్చలేరు, ఎవరు కూడా దాన్ని చెప్పలేరు సార్, ఎందుకంటే అది ఎప్పటికప్పుడు పెరుగుకుంటూ ప్లేస్ అది షాద్ నగర్. సార్ అయితే ఇప్పుడు ఓవరాల్గా మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉంది సార్, అంటే రెస్పాన్స్ ఎలా ఉంది బయట, అంటే డల్గా ఉందా పుంజుకుందా? షాద్ నగర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే హైదరాబాద్లో నిజంగా చెప్పాలంటే కొంచెం స్లోగా ఉంది, కానీ మూమెంట్ ఉంది. అంటే సండే వచ్చేసరికి ఒక వెంచర్లో ఒక 10 నుంచి 20 ప్లాట్లు అయ్యేది 10 ప్లాట్లే సేల్ అవుతున్నాయి. అంటే స్లో ఉంది, కానీ రేట్లు మాత్రం ఎక్కడ తగ్గలేదు. రేట్లు ఏ కంపెనీ తగ్గలేదు, రేట్లు మాత్రం ఎక్కడ ఎలాగ ఉన్నాయి అలాగే స్టేబుల్గా ఉంది. మార్కెట్ స్టేబుల్గా ఉంది, రేట్లు కూడా స్టేబుల్గా ఉన్నాయి. సో ఇన్వెస్టర్కి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్ టైం. ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ప్లాట్ దొరుకుతుంది, మంచి లొకేషన్ దొరుకుతుంది, మీకు అందుబాటులో ఉన్న రేట్లు దొరుకుతాయి. సో రాబోయే రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే మనకు వార్ అవుతుంది అక్కడ సైడ్. సో మార్కెట్ కొంచెం స్లోగా అప్ అవుతుంది. సో ఈ టైంలో మనం షాద్ నగర్ వైపు కానీ బాల్నగర్ కానీ మనకు జడ్చర్ల వరకు కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మనకు ఇక్కడ పరిగి రోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మనకు ఫోర్త్ సిటీ వస్తుంది. సో ఫోర్త్ సిటీ సైడ్ కూడా మంచి ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది. కానీ షాద్ నగర్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సో దాన్ని మాత్రం ఎవరు బీట్ చేయలేరు, ఏ హైవే కూడా బీట్ చేయలేదు దాన్ని. సో NH-44 కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్ళే రోడ్ కాబట్టి ఈ రోడ్ని ఏ హైవే, ఇప్పుడు మనకు ముంబై హైవే ఉంది, అలాగే మనకు విజయవాడ హైవే ఉంది, ఈ హైవేల నుంచి చూసుకుంటే ఈ షాద్ నగర్ హైవేని ఏది హైవే కూడా బీట్ చేయలేదు. సో ఇది ఎప్పటికప్పుడు దాని రూపం మార్చుకొని ముందుకు వెళ్ళిపోతుంది షాద్ నగర్. సరే అయితే ఇప్పుడు మనము షాద్ నగర్ హైవేలో ఒక 5 కిలోమీటర్స్ లోపు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, ఓపెన్ ప్లాట్ ఒకటి తీసుకోవాలనుకుంటే ఎంత బడ్జెట్ మనకి పెడితే రీజనబుల్ అనిపిస్తుంది? షాద్ నగర్ దగ్గరలో మనకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైవేకి దగ్గరలో ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే హైవే నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో 5 కిలోమీటర్స్ రేడియస్లో మనం తీసుకుంటే 12 నుంచి 16 మధ్యలో మనం ఈ రేట్లో అంటే 12,000 నుంచి 16,000 మధ్యలో మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు వితిన్ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది లాంగ్ టైం ఉంటుంది, మిడ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, షార్ట్ టైం ఉంటుంది. సో ఈ మిడ్ టైం ఇన్వెస్ట్మెంట్లో వచ్చేసి 12 నుంచి 16,000 మధ్యలో కొంటే మీరు వితిన్ ఒక 5 ఇయర్స్ టైం తీసుకుంటుంది. అదే షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సార్, 3 రకాలుగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్. షార్ట్ టైం, మిడ్ టైం, అలాగే లాంగ్ టైం ఉంటుంది. సో ఈ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి హైవేకి దగ్గరలో, హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నదానికి ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ రేట్ చూడకండి, మీరు హైవేకి దగ్గరలో ఉన్నది రేట్ చూడకుండా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ అవుతుంది. ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది కాబట్టి షార్ట్ టైం 1 to 3 ఇయర్స్ మధ్యలో అయిపోతుంది. ఎస్ సార్. అలాగే మీరు మిడ్ టైంలో వెళ్తే మిడ్ టైంలో మీకు 15,000 నుంచి 18,000, అదే 20,000 లోపు ఆ రేంజ్లో మీరు కొన్నట్టయితే విత్ ఇన్ షార్ట్ టైం 5 to 6 ఇయర్స్. మీకు లాంగ్ టైం వచ్చేసి 10 ఇయర్స్ వరకు, 8 to 10 ఇయర్స్. అదే అనుకుంటే మనకు షాద్ నగర్ టౌన్ని చూసుకుంటే ఒక 10 నుంచి
15 కిలోమీటర్ డిస్టెన్స్లో వేరియేషన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీకు మంచి పెట్టుబడి పెట్టిన దానికి లాభాలు ఉంటాయి. అలాగే మనం ఇన్వెస్ట్ చేసే ముందు రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు అనౌన్స్మెంట్ అయింది షాద్నగర్లో. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మీరు కొన్నట్టయితే రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చే లోపు మీ రేట్ ఈరోజు 15 వేలు పెట్టారనుకోండి, రీజనల్ రింగ్ రోడ్ మనకు 5 నుంచి 8 సంవత్సరాల లోపు మనకు అందుబాటులోకి వస్తుంది. తిరుగుతాం దాని మీద కూడా. ఇప్పుడు ఓవరాల్ మీద ఎలా అయితే తిరుగుతున్నామో మనం దానిపైన కూడా మనం కార్ వేసుకొని తిరుగుతాం ఒక 8 years లోపు. సో ఈ బిఫోర్ ఇన్వెస్ట్ చేస్తే ట్రిపుల్ ఆర్ లోపల చేసుకుంటే వితిన్ షార్ట్ టైం అంటే వితిన్ 8 years లోపే మీరు ఈరోజు 15,000ది 30 కావచ్చు, 40 కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము ఓవరాల్ లోపల ఎలా అయితే గ్రోత్ ఉందో సేమ్ రీజనల్ రింగ్ రోడ్లో నియర్ బై పెట్టిన వాళ్ళకు కూడా సేమ్ అలాగే గ్రోత్ ఉంటుంది అక్కడ. సార్ అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది సార్ షాద్నగర్ వైపు కొత్తగా వచ్చేసి మనకు ఇప్పుడు లాస్ట్ మనకు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేశారు కదా స్పీడ్ రైల్. సో అది మనకు షాద్నగర్ నుంచి ఒక్కడ పోతుంది అంటే హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు. సో ఇప్పుడు మనకు అలాగే హైదరాబాద్ టు మనకి ముంబై. సో ఈ 3 బుల్లెట్ ట్రైన్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ అనౌన్స్మెంట్ చేసింది మనకు మెయిన్ రైల్వే ఎక్కడ వస్తుందంటే షాద్నగర్ నుంచి ఒకటి పోతుంది. అలాగే డిపిఆర్ ఎలా ఉందంటే ఇంకొకటి ఏమో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి టు పూణే మనకు చెన్నై. సో ఈ డిపిఆర్ ఫైనల్ అనుకుంటారు కానీ ఇంతవరకు ఇంకా ఫైనల్ చేయలేదు. సో ఇది మనకు హైదరాబాద్ టు బెంగళూరు అనుకుంటే షాద్నగర్ నుంచి వెళ్ళాలి. సో బుల్లెట్ ట్రైన్ వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మరి షాద్నగర్ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి ఒకసారి. సో షాద్నగర్లో బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది అంటే ఈరోజు మెట్రో అనౌన్స్మెంట్ చేస్తేనే ఆల్రెడీ భూమి పెరిగింది. ఎంఎంటీఎస్ పోతుందంటేనే అక్కడ నుంచి సెకండ్ ట్రాక్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ అది 5 years రేటు పెరిగిపోయినాయి. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, రోడ్వే ఉంది షాద్నగర్కి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, హెయిర్వే ఉంది, రోడ్వే ఉంది, రైల్వే ఉంది. ఇప్పుడు మనకు బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుంది షాద్నగర్కి. మరి షాద్నగర్లో ఇవన్నీ రావడం వల్ల మరి అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుంది. నిర్మలా సీతారాం గారు రీసెంట్లీ అనౌన్స్ చేసింది ఏంటంటే షాద్నగర్ హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే అది ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే బెంగళూరు వరకు లాంగెస్ట్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం అది షాద్నగర్ అనేది ఇండియాకి ఒక గ్లోబల్ సిటీగా మారబోతుంది సార్. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఇండియా అని కూడా చెప్తారు సార్ షాద్నగర్. ఎస్, మినీ ఇండియా అంటారు. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే షాద్నగర్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు ఉంటాయి, మంచి లాభాలకు అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది. సరే అయితే ఇప్పుడు మనకి షాద్నగర్లో నెక్స్ట్ హాట్స్పాట్ తీసుకుంటే ఇప్పుడు మీరు కొన్ని సెజిల్ చెప్పారు, ఆ ఏరియాలో నెక్స్ట్ హాట్స్పాట్ తీసుకుంటే మనకి ఎక్కడ కనిపించచ్చు నెక్స్ట్ 5 years? నెక్స్ట్ 5 yearsలో షాద్నగర్లో చూసుకుంటే మనకు బాలానగర్ ఉంది సార్. బాలనగర్ నుంచి మనకు జడ్చర్ల వరకు మంచి గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే బాలనగర్ ఇండస్ట్రియల్ సేజ్ ఉంది. అలాగే జడ్చర్ల మధ్యలో రాజాపూర్లో పోలేపల్లి సేజ్ ఉంది. అలాగే మనకు అమర్ రాజా బ్యాటరీ అని జడ్చర్ల తర్వాత ఉంది. సో ఈ క్లస్టర్ చూసుకుంటే మనకు ఈ క్లస్టర్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎందుకంటే ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ మనకి 6 months బ్యాక్ హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచింది. సో హెచ్ఎండిఏ పరిధి ఎక్కడ దాకా ఉందంటే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్ నుంచి 6 kilometers వరకు, అంటే దాదాపుగా మనకు బాలానగర్ నుంచి రాజాపూర్ వరకు కూడా రాబోయే రోజుల్లో హెచ్ఎండిఏ లిమిట్ పెరిగింది. సో ఆ లిమిట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా హాట్ కేకే కస్టమర్లకి పెట్టుబడికి మంచి రాబోయే రోజుల్లో లాభాలు అయితే తీసుకుంటారు మంచి. సో ఆ ఏరియాలో తీసుకుంటే సరే అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్. ఎస్ సార్. సో ఈ సేఫ్టీ విషయాన్ని ఆలోచిస్తే మనకి డాక్యుమెంటేషన్ అనేది లీగాలిటీ ఎంతవరకు కరెక్ట్ ఉంది, క్లియర్ టైటిల్ ఉందా లేదా, సో ఈ అన్ని విషయాలకు వచ్చేసరికి డాక్యుమెంట్స్ని ఎలా వెరిఫై చేసుకోవాలి అంటే మనకి అంత అవేర్నెస్ ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ మనం కాకుండా నెక్స్ట్ పర్సన్కి ఎవరికి అప్పచెప్తే ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ లీగాలిటీ ఇష్యూస్ కానీ లేకుండా మనం ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనం చేసి. మనము ప్లాట్ కొనే ముందు ఫస్ట్ చూపించాల్సింది, మీరు ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ మీకు నచ్చింది అనుకోండి, మీరు తీసుకోవాలన్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం సేఫ్లో ఉండాలి, రేపు పొద్దున మనం రిస్క్లో ఉండకూడదు. అంటే మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఒక అడ్వకేట్ ద్వారా మీరు తరోగా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు ప్లాట్ కొంటే సేఫ్ జోన్లో ఉంటారు. లేదు నేను అలాగే కొంటానంటే రేపు రాబోయే రోజులు రిస్క్ జోన్లో ఉంటారు. ఎందుకంటే ప్లాట్ అనేది రేపు పొద్దున మనల్ని ఏమంటారు మన వాల్యూ పెంచేది.
ఎందుకంటే ఈరోజు మనం కష్టపడి ప్రతి రూపాయి పోగు చేసుకొని మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ఆ ల్యాండ్ కూడా సరిగా లేకపోతే రేపు పొద్దున మనం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో అందుకనే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాదాపుగా 20 నుంచి 30 నుంచి 40 లక్షల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక అడ్వకేట్ని పెట్టుకొని తరోగా డాక్యుమెంట్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ఆ డాక్యుమెంట్కి ఆ వెంచర్కి ప్రతిదీ లింక్ డాక్యుమెంట్ ఉన్నాయా, అలాగే ఈసీ చెక్ చేసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, అలాగే ఆ ప్రాజెక్ట్ రేరా ఉందా చెక్ చేసుకోవాలి, ఆ ప్రాజెక్ట్కి మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉందా లేదా డిటిసిపి పరిధిలో ఉందా అది చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు నార్మల్ బేసిక్ మనకు ఐడియా ఉంటుంది. కానీ ఒక ప్రొఫెషనల్తో చేయించుకుంటేనే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే రేపు పొద్దున రాబోయే రోజులు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందనుకో అతను క్లారిటీ ఇస్తాడు మనకు. సో అతను క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్లాట్ మీద రాబోయే రోజుల్లో మనకి ఇలాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, మనం సేఫ్ జోన్లో ఉంటాం. అదే సార్. సో డాక్యుమెంటేషన్ విషయం కోసం ఒక లీగల్ అంటే ఒక అడ్వకేట్ కానీ కంపల్సరీ ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఒక లీగల్గా. ఇక్కడ చాలా మందికి ఒక మేజర్ అంటే ఏం ఇష్యూ ఉందంటే సార్, ఓవర్ ప్రైజింగ్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఓవర్ ప్రైజింగ్ ఇప్పుడు ఈ వెంచర్లో ఒక 15 ఉన్నది, దాని పక్క వెంచర్లోనే 20 ఉంటుంది, వేరియేషన్ 5,000 ఉంటుంది, డిస్టెన్స్ ఏం పెద్ద ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది 2 వెంచర్లకి ఇటు అటు. అయితే ఈ ఓవర్ ప్రైజింగ్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఎవరిని అడగాలి, ఎట్లా కనుక్కోవాలి? మంచి పాయింట్ సార్. ఇది కస్టమర్లు ఎక్కడ గుర్తుపట్టాలంటే డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు, సేమ్ కాంపౌండ్ వాళ్ళు పక్కనే ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమి ఇస్తున్నారు వీళ్ళు ఏమి ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఏమైనా ఎక్కువ ఇస్తున్నారు అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది వెంచర్స్లో పక్కనే ఉంటాయి, కానీ వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ డిఫరెంట్ ఉంటాయి, వీళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ దాంట్లో సీసీ రోడ్ ఉంటుంది, వీళ్ళ దాంట్లో బీటీ రోడ్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ వేయరు, వీళ్ళ దాంట్లో వేస్తారు. సో అలాగే ఫుట్పాత్ ఉంటుంది, సో వీళ్ళ దాంట్లో ఫుట్పాత్ కట్టరు, జస్ట్ రోడ్ వేస్తారు వదిలేస్తారు, కానీ వాళ్ళ దాంట్లో ఫుట్పాత్ ఉంటుంది. అలాగే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ అలాగే యాజ్ పర్ నామ్స్ ప్రకారం గార్డెనింగ్ పార్కులు డెవలప్ చేయాలి. సో కొన్ని వెంచర్లలో డిఫరెంట్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ వెంచర్ వేసి జస్ట్ రోడ్లు వేసి అమ్మేస్తారు. సో అందుకే వాళ్ళ దాంట్లో తక్కువ ఉంటుంది. ఏదైతే డెవలప్మెంట్స్ ఏమి ఉండదు, బట్ పక్కనే ఉంటుంది, ఈ గోడ ఆనుకొని ఉంటాయి, వాళ్ళు కాంపౌండ్ వల్ల ఆనుకోండి. బట్ అక్కడ వచ్చేసరికి సీసీ రోడ్స్ ఉంటాయి. సీసీ రోడ్ అనేది ఏ వెంచర్లో అయినా కూడా సీసీ రోడ్ వేస్తే దాదాపు అది 20 నుంచి 25 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. సో అలాంటి దాంట్లో రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీటీ రోడ్ వేయడం వల్ల ఏంటంటే బీటీ ఉన్న వెంచర్లో గట్టిగా 2 వర్షాలు కొడితే మళ్ళీ అంత కంకర కూడా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ రోడ్లు అంటే డ్యామేజెస్. సో దానివల్ల మనకు రేట్ తక్కువ ఉండొచ్చు, బట్ 2 పక్కన ఎందుకు రేట్ ఎక్కువ ఉంది, ఎందుకు రేట్ తక్కువ ఉంది అనేది మనం డెవలప్మెంట్ విషయంలో ఒకసారి చూసుకోవాలి, దీనికి కంపేర్ చేసుకోవాలి. అంటే సో అక్కడ వెంచర్ ఎక్కువ ఉందంటే దీనికంటే దానికి కొంచెం ఎక్కువ అమ్యూనిటీస్ ఎక్కువ ఇస్తున్నారు, సో అది చెక్ చేసుకోవాలి. అంతేగాని మనము పక్కనే ఉంది కదా అని ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే దీంట్లో కొన్ని తక్కువ ఉండొచ్చు, దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, అదే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రేట్స్ ఎక్కువ పెడతారు. సరే, అయితే ఇప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఎంత లాయర్కి ఇచ్చినా కూడా, లేదంటే ఎంత మనం తెలిసిన వాళ్ళని అడిగినా కూడా, ఒక అడ్వైజర్ని అడిగినా కూడా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో ఇక్కడ పెడితే డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం అంటే మనకు తెలియదు, బట్ అయినా కూడా ఎవరో ఫ్రెండ్ రిఫర్ చేశారనో, ఒక అడ్వైజర్ చెప్పాడనో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టినా కూడా, వీళ్ళిద్దరు సలహా తీసుకున్నా కూడా కొన్నిసార్లు డెడ్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఆ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ కాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి? ఓకే సార్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ డెడ్ కాకుండా ఉండాలంటే ఆ లొకేషన్లో మీకు కూడా అవేర్నెస్ ఉండాలి. సో ఇప్పుడు ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేయమనగానే మనం కూడా చేయకూడదు. సో అక్కడ వచ్చేది డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, నేను ఇక్కడ పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో రేట్లు పెరుగుతాయని మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు తరోగా ఆ లొకేషన్ పైన కూడా అవగాహన ఉండాలి. ఆ లొకేషన్ మీద అవగాహన ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల కొని రేపు పొద్దున వాళ్ళు రేటు పెరగక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ నువ్వు నీ కష్టార్జితం డబ్బులు పెడుతున్నావు, నీ సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నువ్వు ఎవరో మాట్లాడకుండా నువ్వు కూడా తరోగా ఒక 10 సార్లు, ఒక 4-5 సార్లు వెంచర్ విజిట్ చేయండి. ఆ లొకేషన్లో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా, లేదంటే నేను తొందరపాటు ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నామా అనేది మనం కూడా ఒకసారి ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి, ఆ లొకేషన్ పైన మనకు కూడా అవగాహన ఉంటేనే, అవగాహన ఉన్నప్పుడు ఓకే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, రాబోయే రోజుల్లో డెఫినెట్గా రేట్ పెరుగుతుంది అన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని చెప్పుడు మాటలు వల్ల మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి డెఫినెట్గా మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో దానిపైన అవగాహన ఉండాలి. మనం ఏదైతే లొకేషన్లో పెడుతున్నామో, ఏదైతే వెంచర్ పెడుతున్నామో ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ పైన మనకు అవగాహన ఉండాలి. రాబోయే రోజుల్లో మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తుందా ఫ్యూచర్లో. సో మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా ఎంప్లాయ్మెంట్ జోన్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే మన పెట్టే పెట్టుబడి డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. సార్ సో ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు షాద్నగర్ మైక్రో మార్కెట్ గురించి చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. సో షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా మంచి లొకేషన్ కానీ లేదైనా ఒక మంచి మైక్రో మార్కెట్ కానీ దాని మీద మీ సలహా కావాలని మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి మన కెమెరాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్, నమస్తే సార్, నా పేరు లక్ష్మణరావు. మీరు షాద్నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నంబర్ మీరు కాంటాక్ట్ కావచ్చు. నా నంబర్ వచ్చేసి 9985461478. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.